అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. అందరు కలిసి పాడదాం. కూలర్ ఆన్ చేయండి. చప్పట్లతో యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. శోధన వేదన శోధన వేదన బాధలు కలిగిన నీ పాడేద స్తోత్ర గీతం. నీ పాడేద స్తోత్ర గీతం. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేద స్తోత్ర గీతం. చప్పట్లతో జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవము మాకోసిపై పొప్పాడా, జీవజలమై జీవాహారముగా పరమును విడిచిన వాడు నీకు వందనాలు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామములో
పాటలతో స్తోత్రం. దేవానికి మహిమ, నీ నామానికి స్తోత్రాలయ్యా. నీ మాట నా నోటి పాటగా, ప్రభువా నీ మాటే నా బ్రతుకు పాటగా. అయ్యా నీ మాట నా నోట పాటగా, ప్రభు నీ ప్రకటింతునయ్యా నీ ప్రేమ వార్త ప్రాణమున్నంత వరకు. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేద స్తోత్ర గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుణ్ణి హృదయపూర్వకంగా మీరు ఆరాధించారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని లేఖను తెలుస్తున్నాయి. గాడ్ రియల్లీ గ్లాడ్ ఫర్ యూ ఆల్. ఎందుకంటే హృదయపూర్వకంగా మీరు దేవుని గణపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మీ ప్రతి అవసరాన్ని ప్రభువు తీర్చేటువంటి వాడు, ప్రతి కోరికను సిద్ధింపు చేసేటువంటి వాడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం కొరకు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని వాక్యాంశంగా చదువుకుందాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు నిశ్చయించుకోవాలి అని దేవుని లేఖలు సెలవుస్తున్నాయి. బ్రతికేటువంటి వారు ఇంకెవరి కోసం బ్రతకాలట? యేసయ్య కొరకు. అంటే ఏ దేవుడైతే నీ కొరకు తన రక్తాన్ని తన ప్రాణాన్ని అర్పించారో, ఏ దేవుడైతే ఆయన 3 రోజులు తిరిగి లేచారో ఆయన కొరకు జీవింప నిశ్చయించుకొనండి అని దేవుని లేఖలు సెలవుస్తున్నాయి. నిజమే, మనం ఎవరి కొరకు జీవించాలి? మిమ్మల్ని సడన్గా ఆ ప్రశ్న అడిగామనుకోండి, ఎవరి కోసం జీవిస్తున్నాం అని అంటే రకరకాల సమాధానాలు మీరు చెప్పచ్చు. కానీ దేవుని లేఖనాలు చెప్తున్నాయి, దేవుని కొరకు, యేసయ్య కొరకు, క్రీస్తు కొరకు జీవించాలి. ఎప్పుడైనా అనిపించిందా క్రీస్తు కొరకు నేను జీవించాలి? బ్రతుకుడు క్రీస్తు అయితే చావు అయితే లాభం అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ బట్ డెత్ ఈస్ గెయిన్. బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం. క్రీస్తు కొరకు జీవించటమే మన యొక్క జీవిత ఆశయం.
క్రీస్తు కొరకు జీవించటమే మన జీవిత పరమార్థం, క్రీస్తు కొరకు జీవించటమే మన జీవిత లక్ష్యం అని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. ఎందుకు క్రీస్తు కొరకు జీవించాలి? నా భార్య కోసం ఎందుకు జీవించకూడదు? నా భర్త కోసం ఎందుకు జీవించకూడదు? మా తల్లిదండ్రుల కోసం ఎందుకు జీవించకూడదు? నా చదువు కొరకు ఎందుకు జీవించకూడదు? నేను తినడం కోసం ఎందుకు బ్రతకూడదు? సంపాదించడం కొరకు ఎందుకు బ్రతకూడదు? ఇలాంటి చాలా ప్రశ్నలు మీకు వస్తుంటాయి. ఈ రోజున అవన్నీ కూడా అశాశ్వతమైనవి. క్రీస్తు ఒక్కరే శాశ్వతంగా ఉండేటువంటి వారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ లోకంలో ఏ మనిషి అయినా, ఏ బంధమైనా సరే అశాశ్వతమైనదే. కానీ క్రీస్తు ఒక్కరే శాశ్వతమైనటువంటి వారు కాబట్టి ఆయన కృపలో మనం నడవాలి, ఆయన కోసం మనం జీవించాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తల్లి గర్భంలో నేను రూపించి నీకు అవయవ నిర్మాణం చేసి, నిన్ను ప్రేమించి, నీకు ఒక ప్రత్యేకతనిచ్చి, ఆయన రక్తము చేత నిన్ను కడిగి రాజులని యాజక సమూహంగా చేసినటువంటి క్రీస్తు కొరకు జీవించాలనే కోరిక నువ్వు కలిగి ఉండాలి. ఒక మంచి కోరిక నువ్వు ఈ ఉదయకాల సమయంలో కలిగి ఉండాలి. నేను క్రీస్తు కొరకు జీవించాలి అనే కోరిక నువ్వు కలిగి ఉండాలి. ఎన్నో కోరికలు మీకు ఉంటాయి. సో యువర్ డిజైర్స్, యువర్ ఆస్పిరేషన్స్, అదర్వైజ్ ఇంకా మాటలు చెప్పాలంటే మీ యొక్క వాంట్స్ చాలా ఉంటాయి. కానీ ఒక మాట చెప్తున్నాను, అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో ఉండాల్సింది, అన్నిటికంటే టాప్ ప్రయారిటీ నువ్వు ఇవ్వాల్సినటువంటి కోరిక ఏంటంటే, నేను క్రీస్తు కొరకు జీవించాలి. అలా జీవిస్తే ఏమైనా నష్టపోతావా? క్రీస్తు కోసం బ్రతికితే నువ్వేమైనా నష్టపోతావని దేవుని లేఖనం సెలవిస్తున్నాయా అంటే కాదు. క్రీస్తు కొరకు జీవించడం ద్వారా నిత్యత్వాన్ని పొందుకుంటావు. క్రీస్తు కొరకు జీవించడం ద్వారా నువ్వు శాంతిని అనుభవిస్తావు. క్రీస్తు కొరకు జీవించడం ద్వారా ఈ లోకంలో శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమల నుంచి దేవుడు విడుదల చేసి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువు అనుగ్రహిస్తారు. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో చాలామంది క్రీస్తు కొరకు జీవించారు. వారి జీవితాలు వ్యర్థంగా మిగిల్చబడ్డాయా? క్రీస్తు కొరకు జీవించినటువంటి వారు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ఒట్టివారుగా ఉండరు, గట్టివారుగానే ఉంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకు అక్కడ క్రీస్తు కొరకు జీవించాలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడంటే, లోకం చేయనిది యేసయ్య చేశాడు కనుక. ప్రైజ్ గాడ్. నువ్వు క్రీస్తు కొరకు ఎందుకు జీవించాలి అని ప్రశ్న నిన్ను అడుక్కుంటే, లేకపోతే నన్ను నేను అడుక్కుంటే కనుక, అడుక్కోవడం ఏంటని అనుకుంటున్నారా? పోనీ నన్ను నేను అడిగితే, క్రీస్తుకు ఈ ప్రపంచానికి చాలా వ్యత్యాసం ఉంది. క్రీస్తు లోకం చేయనటువంటిది యేసయ్య చేశారు. ప్రైజ్ గాడ్. ఒప్పుకుంటారు దానికి? లోకం చేయనటువంటిది యేసయ్య మాత్రమే చేశారు. ఏంటని ఆలోచన చేస్తే, లోకం మనిషికి సమాధానం ఇవ్వలేకపోయింది చాలా ప్రశ్నలకి. లోకము మనిషికి చాలా విషయాల్లో సమాధానం అంటే ఆన్సర్ కాదు, అక్కడ శాంతిని ఇవ్వలేకపోయింది. లోకము మనిషికి శాంతిని ఇవ్వగలుగుతుందా? ఈరోజు టెక్నాలజీ మనిషికి శాంతిని ఇవ్వగలుగుతుందా? ఇంకా టెక్నాలజీ ద్వారా చాలా మనిషి అశాంతిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మనకు కనపడుతూ ఉంది, చాట్ జీపీటీ కావచ్చు, ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఇంకా మనుషుల్లో చాలా ఒక రకమైనటువంటి అసమాధానాన్ని పెంచుతూ ఉంది. అశాంతితో నింపబడుతున్న టెక్నాలజీ పెరుగుతున్నంత కాలము పూర్వదినాల్లోనే మనుషులు చక్కగా ఉన్నారేమో అనిపిస్తుంది. అసలు ఏమీ లేనప్పుడే, ఇంటర్నెట్ లేనప్పుడే, టీవీస్ లేనప్పుడే, ఇంకో మాటలు చెప్పాలంటే ఏ టెక్నాలజీ లేనప్పుడే మనిషి చాలా చక్కగా అనుబంధాలు కలిగి ప్రేమతో జీవించాడేమో. ఈరోజు నా టెక్నాలజీ పెరుగుతూ ఉంది, భార్యాభర్తల మధ్య ప్రేమ కనబడుతుందా? ఆలోచించండి. ఎలాంటి మారణ హోమాలు మనం చూస్తున్నాం. ఈరోజున లోకము మనిషికి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు. లోకము మనిషికి ఆనందాన్ని ఇవ్వలేకపోతూ ఉంది. లోకములో నిజమైన శాంతి మనకు కనిపించట్లేదు. మనిషి లోకాన్నంతా సంపాదించుకుంటున్నాడు, కానీ తన ఆత్మను పోగొట్టుకుంటున్నాడు, ఆ శాంతితోనే జీవిస్తున్నాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా శాంతి కొరకు బ్రతుకుతూ ఉన్నారు. శాంతి కావాలి, శాంతి హోమాలు జరిపిస్తున్నారు, శాంతి జపాలు చేయిస్తున్నారు. కానీ మనిషికి నిజమైన ఆనందం కలగట్లేదు, నిజమైన శాంతి కలగట్లేదు. అందరూ బట్టే ఎక్కడ చూసినా సరే కామెడీ షోలు ఎక్కువైపోవడానికి కారణం ఏంటి? ఎక్కువగా మనిషి కామెడీ చూడాలి, నవ్వుకోవాలి అని ఎందుకు ప్రయాసపడుతున్నాడు, పరితపిస్తున్నాడు అంటే, తన జీవితంలో నిజమైన ఆనందం లేదు కాబట్టి, తన కుటుంబంలో ఆనందం లేదు కాబట్టి సినిమాల వెంట పరిగెడుతున్నాడు. నిజమైన ఆనందాన్ని పొందుకోవాలి, ఏదో ఉపశమనాన్ని పొందుకోవాలి, కాసేపు ఆ డార్క్ కామెడీ చూసి, కాసేపు ఆ కామెడీ షోలు చూసి నవ్వుకోవాలనే ఉద్దేశంతోనే మనిషి పరిగెడుతున్నాడు. కానీ సో ఆ కామెడీ షో ఉన్నంతసేపు ఏదో ఆనందిస్తున్నాడు, కానీ తర్వాత మరలా తన జీవితం యథావిధిగానే అశాంతితో నింపబడుతూ ఉంది.
కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి మనకు శాంతిని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన యందు శాంతి ఉన్నది, ఆయన యందు మనకు సమాధానం ఉంది. అందుని బట్టి లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో అక్కడ ఆ విషయాన్ని తండ్రి అయినటువంటి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచున్నాడు. చూడండి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏంటి? సమాధానము. ఈరోజు ప్రపంచంలో ఏ ఒక్కరి ద్వారా ఈరోజున సమాధానం అనేది కలగదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సమాధానం. ప్రపంచంలో చాలామంది కోటీశ్వర్లు, సెలబ్రిటీస్, ఇంకా చెప్పాలంటే ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించినటువంటి అనేక మంది వీరులకు ఏం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. అలెగ్జాండర్ గురించి మాట్లాడాలంటే అలెగ్జాండర్ తన చనిపోతూ చాలా శోక సముద్రంలో మునిగి తేలాడు. నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులను సమాధి పెట్టి బయట వేయమన్నాడు. 2 రంధ్రాలు చేయండి నా సమాధి పెట్టికి. 2 రంధ్రాలు చేసి ఆ 2 రంధ్రాల నుంచి నా చేతులను పైకి వేలాడదీయమన్నాడు. ఎందుకయ్యా చనిపోతే ఈ కోరికను ఎందుకు కోరావంటే, ఈ లోకాన్ని నేనేమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి ఏమీ తీసుకువెళ్ళట్లేదు, ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను, సాధించింది ఏమీ లేదు. నా జీవితంలో ఎంతోమంది రాజులను నేను హస్తగతం చేసుకున్నాను, రాజ్యాలని నేను ఆక్రమించుకున్నాను, కానీ నా జీవితంలో నిజమైన శాంతితో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. ఈరోజు ఒక మాటను చెప్పినామండి, మనిషి ఒక అశాంతితోనే ఒక ప్రశ్నతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక మాటను చెప్పినామండి, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచినటువంటి వారు నిజమైన శాంతిని అనుభవిస్తారు. ఎందుకు తెలుసా? వారి గమ్యం వారికి తెలుసు. మరణిస్తున్న టైంలో ప్రతి వ్యక్తి కూడా బాధలో ఉంటాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నానని బాధ ఉంటుంది, కుటుంబ సభ్యులను వెళ్ళిపోతున్నానని బాధ ఉంటుంది. కానీ క్రైస్తవుడు మాత్రమే మరణిస్తున్నప్పుడు కూడా సంతోషంగా ఉండగలడు. ఎందుకు తెలుసా? తన గమ్యం ఏంటో తనకు తెలుసు. ఈ లోకంలో తన కళ్ళు మూయగానే పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తానటువంటి ఆ విశ్వాసం, నిరీక్షణ క్రైస్తవునికి మాత్రమే ఉంటుంది. మిగతా ఎవరినైనా అడిగితే నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావంటే, నేను ఈ లోకంలో మంచి చేసుకుంటే, పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మలో మళ్ళా మంచిగా పుడతాను, లేకపోతే ఏ కుక్కగానో ఏ పిల్లిగానో ఏ నల్లిగానో పుడతానో. నో క్లారిటీ. కానీ క్రైస్తవుడికి క్లారిటీ ఉంటుంది. నేను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచాను, రక్షణ పొందాను, పాపక్షమాపణ పొందాను. ఏనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా నేను నా ప్రభువుతో ఆ పరలోక రాజ్యంలో, ఆ స్వర్గంలో, ఆ వైకుంఠంలో ఆయనతో సదాకాలం ఉంటానన్న క్లారిటీ ఏదైతే ఉంటుందో అది నీకు శాంతినిస్తుంది, అది నీకు ప్రశాంతనిస్తుంది. ఆ నిరీక్షణ నీకు శాంతినిస్తుంది. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏమని చెప్పాడు? ఆయన ప్రపంచానికి వచ్చి ఆయన ఏం సమాధానం చెప్పాడు? ప్రపంచానికి వచ్చి ఆయన ఇచ్చిన ఇన్విటేషన్ ఏంటంటే, కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్, దోస్ ఆర్ హెవీ బర్డెన్ అండ్ లైడెన్. ఎవరైతే భారం మోసుకుంటూ, అదొక పాప భారం కావచ్చు, నీ జీవితంలో అదొక శ్రమ భారం కావచ్చు, అదొక ఆర్థిక భారం కావచ్చు, ఏ భారమైనా నువ్వు మోస్తూ బ్రతుకుతూ ఆ భారం మోయలేని పరిస్థితులు ఉన్నావా? ఒకవేళ పాప భారాన్ని మోస్తూ దీన్ని దించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఈరోజు చాలామంది పాప భారాన్ని దించుకోలేని పరిస్థితులు ఉన్నారు. చాలామంది పాప భారం దించుకోవాలి, నాకు ఈ వ్యసనం వద్దు అని ప్రతిరోజు కూడా మదన పడేవాళ్ళు మనం చూస్తుంటాం. అది మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, లేకపోతే ఆలోచనల ద్వారా నువ్వు చేసే పాపం కావచ్చు, ఒక పోర్నోగ్రఫీ కావచ్చు, ఒక జారత్వం కావచ్చు, ఒక రాంగ్ రిలేషన్షిప్ కావచ్చు, ఒక వ్యభిచారం కావచ్చు, ఒక కోపం కావచ్చు, ఒక అక్రమం కావచ్చు, ఒక అసూయ కావచ్చు, లేకపోతే వారలేంటితనం కావచ్చు. ఈ పాప భారాన్ని మోస్తూ you just want to try to leave that sin, but you are unable. నువ్వు దాన్ని ఏం చేయలేకపోతున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు, ఆ భారాన్ని మోసుకుంటూ జీవిస్తున్నావు. కానీ let me tell you, as a God servant tonight, in this morning, Jesus can redeem you from every burden that you are putting. నీవు ఫేస్ చేస్తున్న ప్రతి విధమైనటువంటి భారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తీయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ లోకము సమాధానం మనిషికి ఇవ్వలేకపోయింది. యేసయ్య ఒక్కడు మాత్రమే చేయగలడు. నీకు శాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో యేసయ్య మాత్రమే. ఆయన దగ్గర మాత్రమే పాపక్షమాపణ దొరుకుతుంది. ఆయన దగ్గర మాత్రమే నీకు శాంతి సమాధానం కలుగుతుంది. ఆ తర్వాత మానవుని బాధను ఈ ప్రపంచంలో లోకం తీర్చలేకపోయింది. మానవుని యొక్క బాధను మనిషి తీర్చలేకపోతున్నాడు, ఈ లోకం తీర్చలేకపోయింది. లూకాసు సువార్త 4వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చదువుదాం. ఎందుకు మనము యేసు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి అంటే
మొదటి ఆన్సర్ నేను ఇచ్చేటువంటిది లోకం చేయనిది యేసయ్య చేశాడు కనుక. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మానవుని బాధను తీర్చలేకపోయింది. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవన దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు క్రింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.